What is it now? We've passed around 60 years. The Pentecostals was organized. We are this, we are that, and God's walked right away from it. Hallelujah. Bringing forth a bride, elect out of that group, which have never been in their church age. ఇప్పుడు అది ఏంటి? పెంతెకోస్తు వారు నిర్ణాత్మకం చేసిన దానికి మనము 60 సంవత్సరాలు దాటాము. మేము ఇది, మేము అది. మరి దేవుడు అందులోండి వెళ్ళిపోయాడు. దూరాన ఆ గుంపులో నుండి ఎన్నిక చేయబడిన పెళ్లి కుమార్తెను తెచ్చుకున్నాడు. అక్కడ ఇంకొక సంఘశాఖ ఉండదు. The Philadelphia Church Age was Wesley, and the Laodicea Church Age is a Pentecostal organization, which all goes right straight into the mark of the beast. That's the Bible. This brother was saying a few moments ago. That is true, right? ఫిలదెల్ఫియా సంఘకాలము వెస్లీ, లౌదిక సంఘకాలము పెంతెకోస్తు, నిర్మాత్మకము. అవన్నీ నేరుగా మృగం యొక్క ముద్దలోనికి వెళ్లిపోతవి. ఈ సహోదరుడు కొన్ని క్షణాల క్రితం చెప్తున్నట్లుగా అది బైబిల్, అది నిజం, అవునది వాస్తవం. They're all an organization because they refuse to walk in further light. They organize themselves and say, we believe this. When God does something, check it with the Scripture. వారు అందరూ సంస్థాపకములు, ఎలయనగా వారు ముందున్న వెలుగులో నడుచుటకు నిరాకరించారు. వారికి వారు నిర్మాణము చేసుకున్నారు. మేమిది నమ్ముచున్నాము అని చెప్పుట దేవుడు ఒకటి చేసినప్పుడు లేఖనములో అది పరీక్షించుకో. The Pharisees said, we have it. The Sadducees said, we have it. But God has it. God turned on the key and showed the light. It was rejected like it's always been. పరిసయ్యులు అన్నారు, మేమది కలిగి ఉన్నాము అని. సద్దూకయ్యులు అన్నారు, మేమది కలిగి ఉన్నాము అని. అయితే దేవుడు దాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు తాళమును త్రిప్పి వెలుగును చూయించాడు. అన్ని సమయాల్లో ఎలాగో అలాగే అది తృణీకరించబడినది. The Catholic Church rejected Luther. Wesley rejected Luther. And so also the Pentecostal rejected Wesley. And the Holy Spirit today is rejecting the Pentecostals. You're getting this as farm and cold as the rest of them. Everybody can see that. కథోలిక సంఘము లూథర్ను తృణీకరించినది. వెస్లీ లూథర్ను తృణీకరించాడు. ఇంకా పెంతెకోస్తు వారు వెస్లీని తృణీకరించారు. ఈ దినమున పరిశుద్ధాత్మ పెంతెకోస్తు వారిని తృణీకరించుచున్నది. మిగతా వారి వలె మీరు నులివెచ్చగా చల్లగా అయిపోతున్నారు. ప్రతి ఒక్కరూ దాన్ని చూడగలరు. I love you the closest thing there is to the Bible. I know that's why I'm with you. But listen, open your eyes and see the day that we're living in. It's time for the key to turn again and a light to come on to take out a tree. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. బైబిలుకు సమీపంగా ఉన్నవారిని మీరు నాకు తెలుసు. మీరు ఉన్నారని. అందువల్ల నేను మీతో ఉన్నాను. అయితే వినండి, కళ్ళు తెరచి మనము జీవించుతున్న దినమును చూడుడి. తిరిగి తాళము త్రిప్పు సమయము ఇదే. మరియు వృక్షమును స్వీకరించుటకు వెలుగు వచ్చు సమయము ఇదే. The Bible said in Malachi 4, He would send forth and restore again the original faith that was with the people. He promised it. He's always done it. బైబిల్ చెప్తుంది మలాకి 4లో ఆయన పంపి ప్రజలతోనున్న ఆరంభ విశ్వాసమును తిరిగి పునరుద్ధరణ చేయును. ఆయనే అది వాగ్దానం చేశాడు. ఆయన ఎల్లప్పుడూ అది చేస్తాడు. He sent His word and the prophets came because the word came to the prophets and they had the word and made it live. The organizations and systems of the time turned it down. Every age. So will they do it today. ఆయన వాక్యాన్ని ఆయన పంపాడు. ప్రవక్తలు వచ్చారు. ఎందుకనగా వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చెను. వారు వాక్యమును కలిగిండి దాన్ని జీవముగల దానిగా చేశారు. సమస్థాపకములు కాలం యొక్క పరిస్థితులు ప్రతి కాలంలో వాటిని తలకిందులుగా చేసినవి. కాబట్టి ఈ దినమున వారు అలాగున్నే చేయుదురు. Jesus is able today to rise a man now as he was then. He never did raise an organization. That's any historian look through the history. When an organization organized, it died there and never raised again. God speaks to individuals. Right? దేవుడు ఆ దినమున ఏ విధముగా ఒక మనిషిని లేపెనో ఈ దినమున ఆయన అంత సమర్థుడు. ఒక సంస్థలను ఆయన ఎన్నడూ లేపలేదు. ఏ చరిత్రకారులైన అడుగు, చరిత్రను పరిశీలన చెయ్యి. ఒక సంస్థ ఏర్పడినప్పుడు అది అక్కడనే చనిపోయినది. అది తిరిగి లేవలేదు. దేవుడు వ్యక్తులతో మాట్లాడును. అవును. And God promised to do it again in the last days, and that He'll do. What God has promised, that He will do, to turn on a light that can vindicate the promised scriptures of the day. కడవరి దినములలో మరలా దాన్ని చేయనని దేవుడు వాగ్దానం చేశాడు. అది ఆయన చేయును.
దేవుడు ఏది వాగ్దానం చేశాడో అది ఆయన చేయును. ఈ దినమున వాగ్దానం చేయబడిన లేఖనములను రుజువు చేయగల వెలుగు వైపునకు త్రిప్పును. Jesus said, as it was in the days of Lot, so shall it be in the coming of the Son of Man. యేసు చెప్పాడు, లోతు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయందు అలాగుండెను. You see what they're doing. Look at Jehovah, what He's done. Our Father has set everything in position. There's Lot down there in the world, down there in Sodom, with all the sin lukewarm. There's a messenger down there preaching to him too. నీవు చూయించు, వారేమి చేస్తున్నారో నీవు చూడు, ఆయన ఏమి చేస్తున్నాడో యెహోవాను చూడు. మన తండ్రి ప్రతిదీ స్థానమందు క్రమములో ఉంచెను. అక్కడ లోకములో లోతు ఉన్నాడు. అక్కడ సదములలో పాపముతో నులివెచ్చని స్థితితోనూ అక్కడ వర్తమానికుడు అతని కూడా బోధ చేయుచున్నాడు. అతనికి Abraham's group, the elected, pulled out. The one with the promise, waiting truly for the son. Lot was looking for a son also, but not in the form that Abraham was looking for him. అక్కడ ఏర్పరచబడిన గుంపు ఉన్నాడు. బయటకు లాగబడి వాగ్దానమును పొందియుండి నిజముగా కుమారునికై ఎదురుచూచుచున్న ఒకరు అక్కడ ఉన్నాడు. లోతు కూడా కుమారునికై ఎదురుచూచుచున్నాడు. అబ్రహాము అతనికై ఎదురుచూస్తూ ఉన్నట్లుగా కాదు. What happened? Just before it happened, God come down and manifested Himself in flesh and declared that He was the Word, for the Word of God is sharper than a two-edged sword and a discerner of the thoughts that's in the heart. Jesus said, so shall it be again at the coming of the Son of Man. ఏమి జరిగినది? అది జరక్క ముందు దేవుడు దిగివచ్చి శరీరముతో ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన వాక్యమని తెలియపరచుకున్నాడు. ఎందుకనగా దేవుని వాక్యము రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కట్టును వాడిగా ఉండి హృదయములోని ఆలోచనలను పరిశోధించును. యేసు చెప్పాడు, మనుష్య కుమారుని రాకడయందును అలాగుండును అని. These promises are divine. They were spoke by the lips of Jesus Christ. Both heavens and earth will fail, but they never will fail. God is still able of the stones to rise children unto Abraham. ఈ వాగ్దానాలు దైవికమైనవి, యేసుక్రీస్తు పెదవుల ద్వారా పలకబడినవి. ఆకాశముల భూమి రెండు విఫలమగును, గతించిపోవును, అయితే అవి గతించవు. దేవుడు ఇంకా అబ్రహామునకు రాళ్ల ద్వారా పిల్లలు పుట్టించగలడు. Oh yes, we are in our journey or something like Israel was. Israel in their journey had to get new manna every day, for new manna fell. ఓ అవును, ఒక విధముగా ఇశ్రాయేలు ఎలాగో ఆ విధముగా మనము మన యాత్రలో ఉన్నాము. వారి యొక్క ప్రయాణములో ప్రతిదినం ఇశ్రాయేలు క్రొత్త మన్నా తీసుకునవలసి ఉండెను. ఎందుకనగా క్రొత్త మన్నా పడినది కనుక. We are supposed not to live in the light of Luther, live in the light of Wesley, or live in the light of Pentecost. We're in another age, new manna. మనము లూథర్ వెలుగులో జీవించకూడదు, వెస్లీ వెలుగులో జీవించకూడదు, లేక పెంతెకోస్తు వెలుగులో జీవించకూడదు. మనం మరొక కాలంలో ఉన్నాము, క్రొత్త మన్నా. What happened if they try to keep that manna over? It contaminated. It would kill them. That's the reason we got so many spiritual dead so-called Christians. They're eating a dram of another day. They're eating manna that's already contaminated. మన్నా వారు దాచిపెట్టుకు ఉన్నప్పుడు ఏమి జరిగినది? అది కంపు కొట్టినది, అది వారిని చంపుతుంది. ఆ కారణము చేతనే మనకు ఆత్మ సంబంధముగా చనిపోయిన వారు పిలుచుకుంటున్న క్రైస్తవులు అనేకులు ఉన్నారు. వారు మరి ఒక దినపు తలుకు బెలుకులు భుజించుచున్నారు. ఎప్పుడో మురిగిపోయిన మన్నాను వారు భుజిస్తున్నారు. It's like a husk upon the wheat. If it doesn't go into the wheat, it goes off of the wheat. And when light is rejected, there isn't but one thing to do: turn into darkness. గోధుమ మీద నుండి పొట్టు ఎలాగో అలాగూ అది గోధుమలోకి వెళ్లిపోలేకపోతే గోధుమ నుండి అది విడిపోతుంది. వెలుగు తిరస్కరించబడినప్పుడు ఇక చేయవలసింది ఒకటి ఉంటున్నది: చీకటి వైపునకు మరలుటే. Any portion of the night would refuse to see the light goes back into darkness. So does it in the gospel. In every age it's been proven to be so. We're living in that time. రాత్రి అందరి ఏ భాగమైనా జామైనా వెలుగు చూచుటకు తిరస్కరించితే తిరిగి చీకటిలోకి వెళ్లిపోతుంది. కనుక అది అలాగే సువార్తలో కూడా ప్రతి ఒక్క కాలంలో అలాగేనని అది రుజువు చేయబడెను. మనము ఆ కాలములో జీవించుచున్నాము. Yesterday's manna is contaminated. I hear people say, 40 years ago I did so and so. That's right, but what about today? What about the church on fire? నిన్నటి దినపు మన్నా మురిగిపోయినది. 40 సంవత్సరాల క్రితము నేను ఫలానాది చేసితిని అని ప్రజలు చెప్పుడు నేను విన్నాను. అది నిజమే. అయితే ఈరోజు సంగతి ఏంటి? అగ్ని పైననున్న సంఘపు సంగతి ఏంటి?
We talked about yesterday. What about the church today? What about you as an individual today? For yesterday's won't do for the day. It was all right yesterday. నిన్నటి దినమును గురించి మనం మాట్లాడుచున్నాము. ఈ దినపు సంఘము సంగతి ఏంటి? ఈ దినమున ఒక వ్యక్తిగా నీ సంగతి ఏంటి? ఎందుకనగా నిన్నటి దినము ఈ రోజు పని చేయదు. నిన్నటిది సరే. Luther's message was the light of the hour, like John's was. But there rose a greater light. So was Luther a great light. And we enjoyed him for a season. But there come another light to shut his off. జాన్ వర్తమానము ఎలాగో అలాగే లూథరు యొక్క వర్తమానము ఆ ఘడియకు వెలుగయుండెను. అయితే గొప్ప వెలుగు ఉదయించెను. అలాగే లూథరు గొప్ప వెలుగయుండెను. అతని యందు మనము కొంత ఆనందించుటిమి. అయితే అతనిది మోయుటకు మరి ఒక వెలుగు ఒకటి వచ్చెను. What it ought to do was blend with it. And it went on to the perfect loaf of bread. Went on to the perfect manna of God. But what did they do? They organized. Man got into it. Instead of God leading it, man and the systems got into it. Blinded off. అది ఏమి చేయగలిగెను? దానితో కలిసిపోయెను. అది పరిపూర్ణమైన రొట్టె ముక్కలోకి వెళ్లిపోయెను. పరిపూర్ణమైన దేవుని యొక్క మన్నాలోకి వెళ్లిపోయినది. అయితే వారేమి చేశారు? వారు నిర్మాణాత్మకం చేశారు. మనుష్యుడు అందులోకి వెళ్లవలసి ఉండెను. దేవుడు దాన్ని నడిపించుటకు బదులు మనిషి అతని పద్ధతులు అందులోకి వెళ్లిపోయెను. అంధత్వం దానికి సంభవించెను. Oh, this bride tree, today it's been pruned. Any branch that doesn't bring forth fruit is pruned. Jesus said so. St. John 15. What's happened now? We see that it's been cut off, pruned off. ఈ దినాన పెళ్లి కుమార్తె వృక్షము అది నరికివేయబడుచున్నది. ఏ కొమ్మ ఏనును ఫలింపకపోతే నరికివేయబడుతున్నది. యేసు అలాగని చెప్పాడు. పరిశుద్ధ యోహాను 15. ఇప్పుడు ఏమి జరిగినది? అది కత్తిరించి వేయబడటం మనం చూస్తున్నాము. నరికివేయబట్ట చూస్తున్నాము. Remember, the very heart of the tree is right in the center of the tree. The fruit will always right in the last place a tree will ever bear fruit is right in the top of it because it's the freshness that comes from the center of the life that's in the seed. జ్ఞాపకముంచుకో, చెట్టు యొక్క గుండె చెట్టు మధ్యలో ఉంటున్నది. చెట్టు ఎల్లప్పుడూ పరిపక్వత చెందుతుంది. చెట్టు పండును పుట్టించు ఆఖరి స్థానము దాని యొక్క పైభాగము. ఎందుకనగా విత్తనము లోపలనున్న ప్రాణం యొక్క మధ్య నుండి వచ్చు తాజాదనము అది అవుతున్నది. It's a bride tree. Jesus was the bride. He was the tree. They cut him down. He was a tree of life that was in the Garden of Eden. They cut him down and hung him on a Roman tree to make fun of him. అది ఒక పెళ్లి కుమార్తె వృక్షము. యేసు పెళ్లి కుమార్తె ఆయన ఒక వృక్షమై ఉండెను. ఆయనను వారు నరికివేశారు. ఆయన ఏదేను తోటలో ఉన్న జీవవృక్షమై ఉండెను. వారు ఆయన నరికి ఆయన్ను రోమా చెట్టుకు వేలాడదీసిరి. ఆయన్ను అపహాస్యము చేటు కొరకై. What did he do? God raised him up the third day from the dead. And today there's a bride tree. It started back there at the beginning. Way back at the day of Pentecost. ఆయన ఏమి చేశాడు? మృతుల్లో నుండి దేవుడు ఆయనను 3వ దినమున లేపాడు. మరి ఈ రోజు ఒక పెళ్లి కుమార్తె వృక్షం ఉన్నది. అది ఆరంభం నుండి పెంతెకోస్తు దినం మొదలుకొని అది ఆరంభమైనది. Listen, you people who belong to church. The church never started in Nicaea, Rome. It started in Jerusalem. On the day of Pentecost started the church. ఆలయానికి సంబంధించిన ప్రజలైన మీరు వినుడి. సంఘము ఏనాడు నైసియా రోములో ఆరంభము కాలేదు. అది సంఘము ఆరంభమైనది పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఆరంభమైనది. Then what did they do? They kept organizing, and God keeps cutting off the branches. Then they organized Lutheran and cut off the branches. Wesley cut off the branches. Pentecost cut off the branches. Until it's come. ఆ తర్వాత వారు ఏమి చేశారు? నిర్మాణాత్మక చేయుటకు ప్రారంభించారు. దేవుడు కొమ్మలను కత్తిరించుతూనే ఉన్నాడు. తర్వాత వారు లూథరన్ను స్థాపకము చేశారు. కొమ్మలు నరకబడినవి. వెస్లీ కొమ్మలను నరికాడు. పెంతెకోస్తు కొమ్మలను నరికారు. అది వచ్చు వరకు. But God's going to have a bride tree. All that the cankerworm eats and the caterpillar eats, I will restore, saith the Lord. Malachi 4 tells us we'll be brought back to the original faith like it was on the day of Pentecost, the faith of the fathers. అయితే దేవుడు ఒక పెళ్లి కుమార్తె వృక్షము కలిగి ఉండబోచున్నాడు. గొంగలి పురుగు తిని విడిచినదంతా పసరి పురుగు తినెను. నేను మరలా ఇచ్చేదను అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. పెంతెకోస్తు దినమున ఎటువంటిదో అటువంటి ఆరంభ విశ్వాసమునొద్దకు మనలను తీసుకుని వచ్చునని మలాకి 4 చెప్తున్నది. తండ్రుల యొక్క విశ్వాసమునొద్దకు తీసుకుని వచ్చును.
We believe that it will come. I believe it's time for it now. The limbs are withered and dried up, and they'll be taken up from the tree so that the fruit can bear itself right in the top of the tree. అది వచ్చునని మనం నమ్ముతున్నాము. దానికై ఇదే సమయమని నేను నమ్ముతున్నాను. కొమ్మలు వాడిపోయినవి, ఎండిపోయినవి. చెట్టు నుండి వాటిని వారు తీసుకుంటారు. తద్వారా ఫలము చెట్టు పైన పుట్టుకొని వచ్చునట్లుగా. Oh my! All these lights are all right. The church today is that light plus what it has received today. It's to finish the harvest, as we find out that the tree itself, or the wheat, must mature with the light, raising itself up from a blade to a grain, and from a grain on, it matures with the light. ఈ కాంతులన్నీ సరే. ఈ రోజు సంఘము ఆ వెలుగు, ఇంకా ఈ రోజు అదేమి పొందుకున్నదో అది కోతకాలమును ముగించవలసి ఉన్నది. గోధుమ వెలుగుతో తప్పగా పరిపక్వత చెందాలి. రెమ్మల నుండి గింజ వరకు ఎదగవలసి ఉన్నది. విత్తనము నుండి అది వెలుగుతో పరిపక్వత చెందుతూ ఉన్నది. Light of other ages only bear record of this age. The light of Luther bore record of the light of Wesley. మిగతా కాలాలలోని వెలుగు ఈ కాలం యొక్క వృత్తాంతమునకు సాక్ష్యం మాత్రమే అవుతున్నది. లూథర్ యొక్క వెలుగు వెస్లీ యొక్క వెలుగుకు వృత్తాంతమునకు సాక్ష్యం అవుతున్నది. Wesley bore light of Pentecost. It's the same light, only matured on by the light. If the people could only see it. వెస్లీ పెంతికోస్తు వెలుగుకు సాక్ష్యం అవుతున్నది. అది ఒకే వెలుగు ద్వారా పరిపక్వత చెందుట మాత్రమే అవుతున్నది. ప్రజలు అది చూడగలిగితే ఎంత మంచిది. Some time ago I was reading a little article where the Queen of England, not this queen, the other queen, she went to see a paper company that had been making such fine paper. కొంచెం కాలం క్రితమే మంచి కాగితాలు తయారు చేస్తున్న ఒక పేపర్ కంపెనీ చూచుటకు ఇంగ్లాండ్ దేశపు రాణి, ఈ రాణి కాదు, ఇంగ్లాండ్ దేశపు రాణి వెళ్ళినది. అట్టి చిన్న శీర్షిక నేను చదువుతున్నాను. And when she was interviewed by the president of the company, he take her through. She wanted to see how that fine paper is made. He take her and showed her all the great presses and things. And in those days, they made paper out of rags. We well remember that. ఆమె కంపెనీ యొక్క అధ్యక్షుని వల్ల పర్యవేక్షణ చేయబడి ఆమెను అతడు అందులోనికి తీసుకుని వెళ్ళాడు. కాగితము ఏ విధముగా తయారు చేయుదురో ఆమె తెలుసుకుని కోరెను. అతడు ఆమెను తీసుకుని వెళ్లి ముద్రణ యంత్రాలు మొదలైనవి ఆమెకు చూయించాడు. ఆ దినాలలో కాగితమును చింపిరి గుడ్డల చేత తయారు చేయుదురు. మనకది బాగా జ్ఞాపకమున్నది. So he went into a room and opened the door, and there was nothing but a bunch of rags. The queen in astonishment said, "What's these dirty things?" కాబట్టి అతడు ఒక గది లోపలికి వెళ్ళాడు. తలుపు తెరిచాడు. అక్కడ కేవలము గోనె పట్టలు తప్ప మరేమి లేవు. రాణి ఆశ్చర్యముతో, ఏంటి ఈ మురికివన్నీ అని అడిగినది. The man that the president of the company said, "That was clothing yesterday. See, it has become dirty. We do not throw it away, but it's the paper of tomorrow." ఆ కంపెనీ అధ్యక్షుడు అన్నాడు, అవి నిన్నటి దినపు దుస్తులు. చూడండి, అవి మురికైపోయినవి. వాటిని మేము పారవేయలేదు. అయితే రేపు అవి కాగితమవుతవి. She said, "I don't understand this." He said, "You'll understand it tomorrow." ఆమె అన్నది, నాకిది అర్థం కాలేదు. ఇది రేపు నీకు అర్థం చేసుకుంటావు అని అతడు చెప్పాడు. So when they run these rags through the press to a certain procession of cleansing and a certain thing you had to go through a process, when it come out with beautiful sheets of paper. కాబట్టి వారు ఈ మురికి చింపిరి గుడ్డలను అచ్చు యంత్రము ద్వారా పంపి ఒక విధమైన శుద్ధపరచు పద్ధతి వలన పంపి ఒక పద్ధతి ద్వారా ఒక విధముగా అది వెళ్తున్నది. అది బయటికి వచ్చినప్పుడు అది అందమైన కాగిత ముక్క అవుతున్నది. The president thought he would show the queen something that she never knew. He put her profile on it and pressed it into this beautiful paper. When the queen received it, she seen her own profile and what was dirty rags yesterday because it went through a certain process. అధ్యక్షుడు అనుకున్నాడు, రాణి ఏనాడు ఎరుగినటువంటి ఒకటి ఆమెకు చూయించాలనుకున్నాడు. అతడు దాని మీద ఆమె యొక్క ఆకారం పెట్టాడు. ఈ అందమైన కాగితంలోకి దాన్ని వచ్చాడు. రాణి అది స్వీకరించినప్పుడు నేటి దినము ఏవైతే మురికి పెలికలై ఉన్నవో వాటిపైన ఆమె స్వంత ఆకారమును ఆమె చూచినది. ఎందుకనగా ఒక విధమైన పద్ధతిలో అది వెళ్ళినది కాబట్టి. Oh, if Luther, Wesley, and all of them could see that yesterday's stuff can only be used as it goes through a process. ఓ లూథరు, వెస్లీ
మరియు మిగతా వారంతా చూడగలిగి ఉంటే నిన్నటి దినపు చెత్తంతా పరిశీలన పద్ధతిని వినియోగబడుటయే అవి చూచి ఉంటే, when the Holy Ghost reveals the life from justification to sanctification to the baptism of the Holy Ghost, and now the last hour of the coming of Christ, it's got in it the profile, not of the Queen, but of the King of Heaven that represents himself as the church has become closer into the minority. The ministry has to be the same kind of a ministry that he has. నీతిమంతుల శుద్ధీకరణ వరకు, పరిశుద్ధాత్మ బాప్తిసం వరకు, ఇప్పుడు క్రీస్తు రాకడ ఆఖరి ఘడి వరకు పరిశుద్ధాత్మ వెలుగును బయలుపరచినది. అది ఆ కృతిలో ఉండవలసి ఉన్నది. రాణి ఆకారము కాదు, అయితే తనకు తానే పోలికైన పరలోకపు రాజు సంఘము తక్కువ సంఖ్యలోకి సమీపించుతున్నప్పుడు ఆయన కలిగినటువంటి అదే విధమైన పరిచర్య ఉంటున్నది. Those who died in Luther's age down at the bottom of the pyramid, like not a pyramid teaching, but just for an example. That pyramid is so perfect as any of it has been there. You can't run a razor blade hardly. They had no mortar in it as far as we know. The architecture of it was so great. ఎవరైతే లూథర్ కాలంలో చనిపోయారో పిరమిడ్ అడుగు భాగమున వలె, పిరమిడ్ బోధ కాదు. ఒక ఉదాహరణ కొరకు, మీరెవరైనా అక్కడ ఉన్నట్లయితే ఆ పిరమిడ్ ఎంతో పరిపూర్ణంగా ఉన్నది. చివరకు మంగళ కత్తి మొనను కూడా నీవు దూర్చలేవు. మనకు తెలిసినంత వరకు అందులో ఎటువంటి సున్నపు గచ్చు ఉండదు. దాని యొక్క శిల్పి ఎంతో గొప్పవాడు. Now they lost the headstone. They don't know where it's at. Now when that headstone returns, it'll be just like the rest of it. It will blend in with the stone that's left open. If you should put the headstone on, it has to be that way. ఇప్పుడు వారు తలరాయిని పోగొట్టుకున్నారు. అది ఎక్కడున్నదో వారికి తెలియదు. ఇప్పుడు ఆ తలరాయి తిరిగి వచ్చినప్పుడు అది మిగతా వాటి వలె ఉంటున్నది. తెరవబడిన రాయితో అది కలిసిపోతున్నది. దానిపైన నీవు తలరాయిని పెట్టినట్లయితేనే అది ఆ విధముగా ఉండును. And when Jesus returns, he'll find a church that's washed without spot or wrinkle. And it'll be the same ministry he had to bring back the headstone. యేసు తిరిగి వచ్చినప్పుడు కడగబడి ముడత మచ్చ లేని సంఘమును ఆయన కనుగొంటాడు. ఆయనకున్న పరిచర్యలాంటి పరిచర్య అది కలిగి ఉండును. అది తలరాయిని తిరిగి తీసుకుని వస్తుంది. Like my hand here in a shadow. If the shadow on is darker, as my hand becomes more, it's a negative here, a positive here. As the negative is positive, it gets denser, darker, darker, darker. And finally it claps together, and negative and positive becomes one. ఇక్కడున్న నా చేయి ఛాయవలే, అది ఛాయ. నా చేయి పెద్దదైపోవును కొలది అది చీకటైపోతున్నది. అది ఇక్కడ అభావార్థకమై ఎన్నది, ఒక భావార్థకమైనది, ఒక అభావార్థకమైనది, ఒక భావార్థకమైనది. అది చిక్కనైపోతున్నది. చీకటై 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 చివరకు అవి ఒకటై కలిసిపోతవి. అభావార్థకమైనది, భావార్థకమైనది ఒకటైపోతున్నది. That's when church and Christ unite together as a bride, with the same spirit that was in him will be upon her. When that church comes from justification, sanctification, baptism of the Holy Ghost into the last days and honing her down now for the coming of the Lord. సంఘము క్రీస్తు ఒకటైపోయినప్పుడు, కలిసినప్పుడు ఒక పెళ్లి కుమార్తెగా ఆయనలో ఉన్న ఒకే ఆత్మ ఆమెపై ఉండును. సంఘము నీతిమత్వం నుండి, శుద్ధీకరణ నుండి, పరిశుద్ధాత్మ బాప్తిసం నుండి సంఘం వచ్చినప్పుడు కడవరి దినాల్లోకి ప్రభు యొక్క రాకడకు ఆమె నునుపు చేయబడుతుంది. Oh, don't be the rough part on it, Pentecostal brother. Shine up with the word and believe every bit of it. Don't get out into these isms and things that we see going on today. ఓ పెంతెకోస్తు సహోదరుడా, దానిపైన కఠినమైన భాగంగా నీ ఉండవద్దు. వాక్యము చేత సానపెట్టబడు, ప్రకాశించు, దాని యొక్క ప్రతి అణువును నమ్ము. ఈ దినమున మనము చూచుచున్నవి జరుగుతున్నట్లుగా ఈ మూఢ విశ్వాసములోకి వెళ్ళవద్దు. Don't be astonished at that, because the headstone's coming crying, Abba, Father, pretty soon. My God, yes, I believe that with all my heart. దాన్ని గురించి అతిశయపడవద్దు. ఎందుకనగా తలరాయి వచ్చుచు అబ్బా తండ్రి అని అరచుచు త్వరలో నా దేవా, నా దేవా, అవును, నా నిండు హృదయముతో నేను దాన్ని నమ్ముతున్నాను. Do you see it? You know what I mean? It's Christ now taking the rags of yesterday, the Lutheran, Methodist, Presbyterian, and so forth, and He's put it through a process. మీరు దాన్ని చూసారా? నా భావం ఏదో మీకు అర్థమైందా?
నిన్నటి దినపు మురికి పేలికలను క్రీస్తు తీసుకుంటుంది. లూథరన్ల, మెథడిస్టులు, ప్రెస్బిటేరియన్లు మొదలైనవి తీసుకుని ఒక పరిశోధనా పద్ధతిలో ఆయన పెట్టుచున్నాడు. What kind of a process? A process of the Holy Spirit. What they had plus, making it to expressing His own image. When the Church of Christ becomes one in union. God grant it. I trust that you see it. If you do see it. ఇటువంటి పరిశోధనా పద్ధతి అది, పరిశుద్ధాత్మక పరిశోధనా పద్ధతి అది. వారి యొద్ద ఏమున్నది? ఇంకా కలిపి సంఘము క్రీస్తు ఒకటిగా కలిసిపోయినప్పుడు తన సొంత ప్రతిమను చేయుటకు ఆయన ఒత్తుతున్నాడు. దేవా, అది అనుగ్రహించుము. మీరది అనుగ్రహించారని నేను నమ్ముచున్నాను. మీరది చూచినట్లయితే. It reminds me of a story that when the great Welsh revival was on, some great men here in the nation thought they'd go over and see the Welsh revival, what would be taking place. And as they went over to find out, they'd see what building it was held in. ఆ ఘనమైన వేల్స్ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక కథ నాకు జ్ఞాపకం వస్తుంది. ఏం జరుగుతుందా వేల్స్ ఉద్యములు అని అక్కడికి వెళ్లి చూచుటకు, అక్కడికి వెళ్లాలని దేశంలోని కొందరు గొప్పవారు అనుకున్నారు. తెలుసుకొనటానికి వారు అక్కడికి వెళ్ళినప్పుడు అది ఎలాంటి భవనంలో ఏర్పాటు చేశారో వారు చూడటానికి వెళ్లారు. When they got the whale, they went around and began to ask about where the building was. They seen a happy little officer standing on the corner with his little Tommy hat on, swinging his club around and around like that. వారు వేల్స్ చేరినప్పటికీ వారక్కడ చుట్టూ చూశారు. ఎక్కడ ఆ భవనము అని అడుగటకు మొదలుపెట్టారు. ఆనందంగా ఉండి అక్కడొక మూల నిలబడి ఉన్న ఒక చిన్న అధికారిని వారు చూశారు. చిన్న టామీ టోపీ పెట్టుకుని అతని చేతికరను అటూ ఇటూ ఊపుతూ ఉన్నాడు అతడు. And so these men walked up to him and said, "Sir, could you tell me what building the Welsh revival is held in?" He said, "Yes, sir, I'm it. I'm it." కనుక వీరందరూ అతని వద్దకు వెళ్లిపోయి, అయ్యా, ఏ భవనములో వేల్స్ ఉద్యమం ఏర్పాటు చేసిన నాకు చెప్పగలరా అని అడిగారు. అతడు చెప్పాడు, అవునండి, అది నేనే అని చెప్పాడు. He was shedding forth the joy and the light of the Welsh revival. So what the Church of Pentecost today? Asking, who is Jesus Christ, the same yesterday, today, and forever? His light of His gospel ought to be shining forth with the word of this age, revealing Jesus Christ to the nation just like it was. ఎందుకని అతడు వేల్స్ యొక్క వెలుగు ఆనందమును అతడు కుమ్మరిస్తున్నాడు. వేల్స్ ఉద్యమము అతని లోపల ఉన్నది. కనుక ఆ దినమున పెంతెకోస్తు సంఘము ఇలాగూ అడగవలసి ఉన్నది, యేసుక్రీస్తు ఎవరు? నిన్న, నేడు, యుగయుగములు ఒక్కరి రీతిగా ఉన్నాడు. ఆయన సువార్త యొక్క ఆయన వెలుగు ఈ కాలం యొక్క వాక్యంతో ప్రకాశించవలసి ఉన్నది. అప్పటి వలె ఇప్పుడు దేశానికి యేసుక్రీస్తును బయలుపరచవలసి ఉన్నది. He was so filled with the Welsh revival that he was the Welsh revival. We ought to be so filled with Christ to be reflected in the power of His word is allotted to us to this day. అతడు వేల్స్ ఉద్యమం వరకు వేల్స్ ఉద్యమముతో అతడు ఎంతగానో నింపబడ్డాడు. మనము కూడా క్రీస్తుతో ఎంతగానో నింపబడవలెను. ఈ దినములకు మనకై భాగ్యం పడిన ఆయన వాక్య శక్తితో మనం ఆయనను ప్రతిబింప చేయవలసి ఉన్నది. Brethren, don't be stooped in things of the world. Don't these cares take you away. Stay with the gospel. Whatever word, don't go back to what some father said. Let's go right now what Jesus said was to take place in this day. Yes, sir, we are supposed to be the light of this age, manifesting the gospel. సహోదరులారా, లోక కార్యకలాపాలతో నిలుపు చేయవద్దు. మీరు దూరమవుతున్న ఈ బాధ్యతలలో దూరం కావద్దు. సువార్తతో నిలబడండి. ప్రతి వాక్యమును కనిపెట్టుడి. ఒక తండ్రి చెప్పిన దానికై వెనుకకు వెళ్లవద్దు. ఈ దినమునకు ఏమి జరుగునో అని యేసు ఏమని చెప్పాడో దానికై నేరుగా వెళ్ళుదాము. అవునండి, సువార్తను ప్రత్యక్షపరచుగా నుండు ఈ కాలమునకు వెలుగై మనం ఉన్నాము. Luther was his light, Wesley was his light, Pentecost was his light. But we're farther up the road now. We're coming into the bride, called out the elected. Remember, if you are, you're just like that officer. He had it in him. లూథర్ అతని వెలుగయుండెను, వెస్లీ అతని వెలుగయుండెను, పెంతెకోస్తు అతని వెలుగయుండెను. అయితే ఇప్పుడు మనము దారికి ముందున్నాము. మనం పిలువబడి ఏర్పరచబడిన పెళ్లి కుమార్తెలోకి వచ్చాము. జ్ఞాపకముంచుకోండి, మీరు అలాగైతే మీరు ఆ అధికారి వలె ఉంటారు. అతడు దానిని అతనిలో ఉంచుకున్నాడు.
Remember, this is the seventh church age. The Laodicean church age, according to Revelation 3, they reject Christ. Of every church age that was mentioned in the Bible, the Laodicea age is worst of all of them. It turned him out. Rejected him, put him on the outside. జ్ఞాపకముచ్చుకోండి, ఇది 7వ సంఘ కాలమై ఉంటున్నది. లౌదిక సంఘ కాలమై ఉన్నది. ప్రకటన 3 ప్రకారముగా క్రీస్తును వారు నిరాకరిస్తారు. బైబిల్లో ఉదహరించబడిన ప్రతి ఒక్క సంఘ కాలములలో వాటన్నిటిలో లౌదిక కాలము బహుహీనమైన కాలము. అది ఆయన బయటికి త్రోసివేసింది, ఆయన తృణీకరించినది, ఆయన బయట ఉంచినది. Did you see the moon black out the other night before the Pope went over to Rome? From Rome to Jerusalem? రోమ్ నుండి యెరూషలేమునకు, రోముకు పోపు వెళ్ళక ముందు గత రాత్రి చంద్రుడు నలుపవటం మీరు చూశారా? Jerusalem, the oldest church, the moon is a type of the church, always reflecting the light of the sun in the absence of the sun, and it blacked out. యెరూషలేము పురాతన కాలపు సంఘము, చంద్రుడు సంఘానికి పోలిక. సూర్యుడు కాన్పించినప్పుడు సూర్యుని కాంతిని అది ఎల్లప్పుడూ ప్రతిబింబిస్తుంది మరియు అది నలుపవుతుంది. I draw that on a blackboard here 3-4 years ago and showed the churches in hundreds and thousands of homes across the nation. What was it? A shadow. ఇక నల్లబలపైన 3-4 సంవత్సరాల క్రితము అది నేను గిచ్చాను. దేశమనంతటా 100,000 గృహాల సంఘాలలో చూయించాను. అది ఏమై ఉండెను? ఒక ఛాయ. The first time a pope ever left to come back here, come in the name of Paul and so forth, went out to those places, had to bless the river to cross it and so forth. What was the liberty blessing? ఇక్కడికి తిరిగి వచ్చుటకు పోప్ మొట్టమొదట అది విడిచాడు. పాల్ ఆ విధమైన పేరుతో ఆ స్థలాల గుండా వెళ్ళాడు. నదిని ఆశీర్వదించవలసి ఉండెను, అది దాటవలసి ఉండెను. నదికి ఆశీర్వాదము ఏమి అవసరమైనది? What's the matter with this church age that we're living in today? Can't you see it? God declared in the sky, declared in His Word, declared on the paper, declared amongst the people. ఈ రోజు మనం జీవిస్తున్న ఈ సంఘకాల విషయం ఏంటి? మీరు చూడట్లేదా? దేవుడు ఆకాశాలలో బహిరంగంగా తెలియచేయుచున్నాడు. ఆయన వాక్యములో దాన్ని బహిరంగంగా తెలియచేయుచున్నాడు. పత్రికల్లో దాన్ని తెలియచేయుచున్నాడు. ప్రజల మధ్య దాన్ని బహిరంగంగా తెలియచేయుచున్నాడు. Can't you open your eyes and see the hour? These are they that testify the truth. This is the light of the hour. మీరు మీ కళ్ళను తెరిచి కాలాన్ని చూడలేరా? సత్యమును సాక్ష్యమిచ్చు అవే ఇవి. ఇది కాలం యొక్క వెలుగు. What's the great ecumenical moves going into this council up there now? Just forming an image of the beast in Revelation 17, exactly what it said it would do. You Pentecostal people are going to sit still for that and go into it. The forcing hour has come. Now is the time to rise and shine your light and shine with the gospel of Jesus Christ and the power. ఈ గంభీరమైన సంఘ సార్వత్రిక సభ యొక్క గొప్ప కదలికను కనిపెట్టు. అక్కడున్న సభలోనికి అది వెళ్ళుచున్నది. ప్రకటన 17లో ఉన్న మృగము ముద్రగా తయారవుటకై ఖచ్చితంగా చెవ్వన్నట్లు అది చేయును. పెంతెకోస్తు వారైన మీరు అందుకొరకై ఇంకా మీరు కూర్చునే ఉన్నారు. అందులోకి వెళ్ళుట కొరకై బలవంతము చేయు కాలం వచ్చినది. లేచి మీ దీపాలు వెలిగించు కాలం ఇదే. యేసుక్రీస్తు సువార్తతో ఆయన బలముతో ప్రకాశించు సమయము ఇదే. I know this is improper when many of my Pentecostal friends sit with the Pope and things and say a very spiritual feeling. To me it's wrong. It's against the Bible. Let the Word of God be the truth. Yes, sir. ఇది ప్రజాదరణ కాదని నాకు తెలుసును. అనేక మంది నా పెంతెకోస్తు సహోదరులు పోపుతో కూర్చొని ఒక మంచి ఆత్మ సంబంధమైన భావన అని అన్నారు. నాకైతే అది తప్పు. అది బైబిల్ గ్రంథములకు వ్యతిరేకము. దేవుని యొక్క వాక్యమే సత్యమవును కాక. అవునండి. Time now we see these great moves going on in the what looks good to the natural eye. Sure, Caiaphas looked good to what he was revealing to the priests in that day. All that day, but Jesus was the light that was making the Word live. But their counsels and so forth had blinded their eyes to it. ఇదే సమయము ఈ గంభీరమైన కదలికలు జరుగుతున్నట మనము చూచుచున్నాము. భౌతిక కంటికి అది మంచిగా ఒగుపిస్తున్నది. నిజం. యాజకులకు ఆ దినమంతా అతడు ఏమి తెలియచేయుచున్నాడో కేఫా మంచిదిగా చూశాడు. అయితే వాక్యము జీవింపచేయుటకు వెలుగైయున్నారు యేసు. అయితే వారి సభలు మొదలైనవి దానికి వారిని అంధులుగా చేసెను. He said, let them alone. The blind lead the blind. They'll all fall in the ditch.
We are back to that time again, brothers and sisters. We're back to that hour again. ఆయన చెప్పాడు, వారిని అలాగే ఉండనిమ్ము. గురిటివాడు గుడ్డివాడు నడిపించునా వారందరూ గుడ్డలో పడతారు. సహోదరి సహోదరులారా, ఆ సమయానికి మనము తిరిగి వచ్చాము. ఆ ఘడికి మనము తిరిగి వచ్చాము. Notice why same cause we find that these great lights that we've lived in the days gone by, they were all right. We have nothing against them. But this Laodicea church age, be careful. Remember, it is a Christ rejected, and that's exactly what it is now. గమనించుడి, ఎందుకని? అదే కారణము. గడిచిన దినాలలో మనం నివసిస్తున్న ఈ గంభీరమైన వెలుగులు అవి సరే, మంచిదే, వాటికి మనమేమి వ్యతిరేకము కాదు. అయితే ఈ లౌకిక సంఘకాలము జాగ్రత్త, జ్ఞాపకముంచుకోండి, ఇది క్రీస్తును తృణీకరించినది. అది ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నది. This great council has moved around to unite all the Protestants together, this ecumenical move. And what is it doing? It's blacking out the very Word itself, and the Word is Christ. ఈ గొప్ప సభ చుట్టూ తిరిగినది. ఈ సంఖ్యముల సార్వత్రిక సభ కదలిక ద్వారా ప్రొటెస్టెంట్ వారందరినీ ఏకము చేయుటకు. మరి అది ఏమి చేయుచున్నది? సాక్షాత్తు వాక్యమని అది నలుపు చేయుచున్నది. వాక్యము క్రీస్తు. How can they do when the Christian Science United Brethren and many of them people in other great organizations, some believe the virgin birth, some don't, some believe this and that. వారు ఎలాగూ చేస్తారు? క్రిస్టియన్ సైన్స్ మరియు యునైటెడ్ బ్రదరన్, ఐక్య సహోదరులు, మిగతా గొప్ప సంస్థాపనలోనికి అనేకులైన వారు కొందరు కన్య జన్మను నమ్ముతారు, కొందరు నమ్మరు, కొందరు అది ఇది నమ్ముతారు. How can you join yourself with unbelief? How can you walk together unless they believe? Come out from among them and be separated and take God's holy word and stay by it. Christ is obligated to manifest His word. అవిశ్వాసముతో నువ్వు ఎలాగో ఏకీపిస్తావు? సమ్మతింపకుండా ఇద్దరు ఎలాగో కూడి నడుస్తారు? వాళ్ళలో నుండి బయటికి వచ్చి వేరుగా ఉండుడి. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును తీసుకుని దానితోనే నిలబడుడి. యేసుక్రీస్తు ఆయన వాక్యమును బయలుపరచుటకు బద్ధుడై ఉన్నాడు. The thing we need today is a rising of Malachi 4. Another prophet will rise in the name of the Lord Jesus Christ, and it will produce exactly what He promised to do. Then man blindly will forsake it and walk right into the darkness as he always did. ఈ రోజు మనకు అవసరమైన విషయం మలాకి 4ను పైకెత్తుట. పరిమళ యేసుక్రీస్తు నామమున మరొక ప్రవక్త పుట్టి ఆయన ఏమి చేయనని వాగ్దానము చేయబడినో ఖచ్చితంగా ఉత్పత్తి చేయును. తర్వాత మనుషుడు గుడ్డిగా మరచిపోయి చీకట్లోకి వెళ్లిపోవును. వారు ఎల్లప్పుడూ చేయనట్లుగానే చేయుదురు. Watch now, we find out the same cause that the day that they reject the churches, reject the message, crucify the word, take the word out. ఇప్పుడు గమనించు, అదే కారణము చేతనే అది ఈనాడు అది వారు తిరస్కరిస్తున్నారు. సంఘాలు వర్తమానమును తిరస్కరిస్తవి, వాక్యమును సిలువ వేస్తవి, వాక్యమును బయటకు తీసివేస్తవి. Now, if you don't belong to it, you can't even have your church. They'll close it down. You've got to come into it. If you don't do it, you're closed down. Then what about it? Oh, stand for that which is right. Remember, it's crucifixion time again, really. నీవు దానికి సంబంధించకపోతే నీకు చివరికి నీకు సంఘము కూడా ఉండలేదు. వారు దాన్ని మూసివేస్తారు. అందులోకి నీవు రావాల్సి ఉన్నది. నీవది చేయకపోతే నీది మూసివేస్తారు. ఆ తర్వాత ఏంటి? ఏది నిజమో దానికి నిలబడు. జ్ఞాపకముచ్చుకో, సుమారు ఇది తిరిగి సిలువ వేయు సమయమై ఉన్నది. False light caused the greatest robbery the world ever had in England not long ago. The greatest robbery that was ever performed was done by a false light. మోసపు వెలుగు ప్రపంచంలో గొప్ప దోపిడీకి కారణమవుతున్నది. ఈ మధ్యనే ఇంగ్లాండ్లో మహా గొప్ప దోపిడీ నిర్వహణ జరిగినది. అబద్ధపు వెలుగు వలన నిర్వహించబడినది. $7 million robbery. It was done by a false light to slow that train down. And Scotland Yard couldn't find the man. They got away with it so slick. మోసపు వెలుగు వలన పొగబండిని నిలుపు చేయటం వలన $1 మిలియన్ల దోపిడీకి జరిగినది. స్కాట్లాండ్ యార్డ్స్ లో మనుషులను పట్టుకోలేకపోయారు. ఎంతో చాకచక్యంగా దాంతో వారు వెళ్లిపోయారు. That was known as the greatest robbery that was ever done by robbers in the natural. It robbed the world of its greatest robbery. ప్రకృతి రీతిగా అది మహా పెద్ద దోపిడీ అని తెలియచేయబడినది. అది ప్రపంచాన్ని దోపిడీ చేసినది.
దోపిడీలన్నిటిలో కూడా అది పెద్దది. The greatest robbery that was ever done to the Church of Jesus Christ is done by false light, a glare, son of our age, and rejecting the light that's predicted for this age. యేసుక్రీస్తు సంఘానికి జరిగిన మహా గొప్ప దోపిడి మోసు వెలుగు వలనే జరిగినది. మరి ఒక కాలములోని వెలుగు తలుకు వలన జరిగినది. ఈ కాలానికి ముందుగా చెప్పబడిన వెలుగు తిరస్కరించుట. ఆమేన్. False light, a glare of yesterday. Don't walk in the glare of yesterday. Walk in the warmth of the sun today. Don't pull yourself down into denominational shade, saying the days of miracles is past. మోసపు వెలుగు, నిన్నటి తలుకు బెలుకు, నిన్నటి తలుకుల్లో నడవద్దు. ఈ దినమున కుమారుని వెచ్చదనములో నడువుము. అద్భుత దినాలు జరుగు దినాలు గతించిపోయినవని సంఘశాఖల నీడకు నిన్ను నీవు లాక్కోవద్దు. Jesus said, "These signs shall follow them that believe. In my name they shall cast out devils. They shall speak with new tongues. These signs shall follow them." యేసు చెప్పియున్నాడు, నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును. నా నామమున వారు దయ్యములు వెళ్ళగొట్టుదురు. వారు కొత్త భాషలు మాట్లాడుదురు. ఈ సూచికలు వారిని వెంబడించును. They said it's all right for the apostles, not for us. That's a glare. Jesus said, "These signs shall follow them that believe to all the world." Yes, sir. వారంటారు, అది అపోస్తులకు సరిపోతుంది, మనకు కాదు అని అంటారు. అది ఆడంబరపు తల్లుకు. యేసు చెప్పియున్నాడు, నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును, వెంబడించును, లోకమాంతటా. అవునండి. Now what's the matter? Walking in the glare is caused the greatest robbery. It's taken Christ from the church. ఇప్పుడు విషయమేంటి? తలుకు బెలుకులో నడుచుట అది గొప్ప దోపిడి వలన కారణమైనది. సంఘములోండి క్రీస్తును అది తీసివేసినది. See how the Christ manifests himself in a word that's promised today by some cold creed of yesterday. It doesn't warn the seed. No, sir. The church's greatest robbery. చూశారా, నిన్నటి దినపు చల్లని మూఢభక్తి ద్వారా ఈ దినానికి వాగ్దానం చేయబడిన వాక్యములు క్రీస్తు తనకు తాను ఏ విధముగా ప్రత్యక్షపరచుకును, అది విత్తనమును వేడి కలుగు చేయదు. లేదండి, సంఘం యొక్క ఘనమైన దోపిడి. Warm. Remember, that cold creed life will not ripen the seed of today. It denies the seed. If the fog gets up on the earth, the dishes. వెచ్చదనము జ్ఞాపకముంచుకోండి. ఆ చల్లని మూడు సిద్ధాంతాల వెలుగు నేటి దినపు విత్తనాన్ని పరిపక్వత చెందనీయదు. అది విత్తనాన్ని ధృవీకరిస్తుంది. అది భూమిపైన పొగమంచు, మబ్బు, చీకటి. It's time for God to rise and turn on the light again. It's His word to live. Certainly, light. That cold creed won't ripen the grain. It certainly won't. లేచి వెలుగును మరలా త్రిప్పునటువంటి దేవునికి సమయం ఇది. ఆయన వాక్యమును జీవింపు చేయు దేవుని తరుణమిది. నిజం, వెలుగు. ఆ చల్లని మూఢ సిద్ధాంతము గింజను పరిపక్వత చెందనివ్వదు. అది ఖచ్చితంగా కాదు. And remember, civilization has traveled with the sun. And I told you in the beginning, I have to watch parables the way nature runs. I haven't the education to do it. I don't want it. I've got to have all the education in the world. I have Jesus Christ. I see you live His word right through. That's all I need to know. జ్ఞప్తించుకో, నాగరికత సూర్యునితో ప్రయాణము చేసినది. నేను మీకు ఆరంభముందు చెప్పిన రీతిగా ప్రకృతి నడిచే మార్గమును, ఉపమానాలను నేను కనిపెట్టవలసి ఉన్నది. అది చేయటానికి నాకు విద్య లేదు. అది నాకు అనవసరం. లోకములున్న విద్యలన్నిటికంటే నాకున్నదే నాకు చాలు. నాకు యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన వాక్యములో ఆయన జీవించుట నేను చూచుచున్నాను. నేను ఎరగవలసింది అది మాత్రమే. If a man is born to the Spirit of God, he'll search the Scripture and see if it's the answer for today. The answer of the day is Christ. Christ is the Word. When the Word comes to life, it shows the light that's promised for the day. ఒక మనుషుడు దేవుని ఆత్మలో జన్మించితే లేఖనము ఆ దినానికి జవాబు అవునో కాదో దాన్ని అతను పరిశోధిస్తాడు. దినం యొక్క జవాబు క్రీస్తే వాక్యమై ఉన్నాడు. వాక్యము జీవానికి వచ్చినప్పుడు, వాక్యము జీవమునకు వచ్చినప్పుడు ఆ దినమునకు వాగ్దానము చేయబడిన వెలుగును అది చూయించును. In this dark Laodicean age, just a few, as many as I receive, I chasten, I rebuke, repent, Jesus said, and return back. Turn to the Word. He is the Word. Come to Him. Yes, sir. ఈ చీకటి లౌదిక కాలము కొద్దిమంది మాత్రమే. నేను ఎందరిని స్వీకరించదనో నేను గద్దించి బుద్ధి చెప్పుదును. మారు మనసు పొందుము. యేసు చెప్పాడు, వెనుకకు తిరుగుము, వాక్యం వైపు తిరుగుము.
ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన యొద్దకు రా. అవునండి. What's the light? It would come from the east going west. We're at the west coast. They had 3 stages, didn't it? They had 3 stages. Across the water 3 times. వెలుగును గమనించుడి. అది తూర్పు నుండి వచ్చి పశ్చిమ దిశకు వెళ్ళుచున్నది. మనం పశ్చిమ తీరాన ఉన్నాము. అది 3 స్థితులు కలిగి ఉన్నది. అది అవును కదా. అది 3 దశలు కలిగి ఉన్నది. అది 3 సార్లు నీటిని దాటినది. From Paul across the Mediterranean, come into Germany. Germany lit up with Luther, across the English Channel, over into the United States, and now over into England. Then England had come across the Pacific to the United States, and she's worked her way down to Luther's message on down to until the last part of it is shared on the west coast again. పౌలు యుద్ధ నుండి మధ్యస్థమైన మధ్యధరా సముద్రము దాటి జర్మనీలోకి వచ్చినది. లూథర్తో జర్మనీని వెలిగించినది. ఇంగ్లీషు ముఖద్వారాలు దాటినది. సంయుక్త రాష్ట్రములోకి వచ్చి ఇంగ్లాండ్లోకి, తరువాత ఇంగ్లాండు, పసిఫిక్ అడ్డంగా ఉన్న సంయుక్త రాష్ట్రంలోకి వచ్చినది. ఆమె లూథర్ వర్తమానము ద్వారా పని నిర్వహించి అక్కడి నుండి దాని యొక్క ఆఖరి భాగము తిరిగి పశ్చిమ తీరము. And from the ripening of the grain, from all the way back from Luther, all the way down to the age, it ought to be the fullness of the gospel now. The power of God to ripen. విత్తనము పరిపక్వత చెందుటకు ప్రారంభము నుండి అక్కడ లూథర్ యుద్ధ నుండి ఆ కాలమంతటి నుండి ఇప్పుడు అది సువార్త సంపూర్ణతకు రావలసి ఉన్నది. పరిపక్వత చెందు దేవుని శక్తికి రావలసి ఉన్నది. The light that's been shown through justification, sanctification in the Pentecostal age, or to ripen the bride tree for the coming of the Lord Jesus Christ. That Christ to be manifested in His church as one person, Him and His wife, Him and His bride. Amen. నీతిమత్తము ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పెంతెకోస్తు కాలము ద్వారా కాలముల గుండా చూయించబడిన వెలుగు యేసుక్రీస్తు రాకడకై పెళ్లి కుమార్తెను పరిపక్వత చెంద చేయవలసి ఉన్నది. తద్వారా ఆయన సంఘములో క్రీస్తే ఒక వ్యక్తిగా, ఆయన భార్య, ఆయన పెళ్లి కుమార్తె ప్రత్యక్షమవుట్లుగా. ఆమేన్. This is the hour we're living. This is the light of the day. Walk in it. Be saved all the ends of the world. మనము జీవిస్తున్న కాలము ఇదే. ఈ దినం యొక్క వెలుగు ఇదే. అందులోని నడు రక్షింపబడు భూదిగంతుల వరకు. Church glare of this day was very deceiving, Jesus said in Matthew 24. He said it would deceive the very elected if possible. ఈ దినం యొక్క సంఘ తలుకు వెలుగు ఎంతో మోసకరమైనది యేసు చెప్పియున్నాడు. మత్తయి 24 ఆయన చెప్పాడు, సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సహితము మోసము చేయును అది. See, not Luther wouldn't receive it. Luther couldn't deceive a Methodist. A Methodist couldn't deceive a Pentecost. Amen. That's right, see. But what about the bride? That's what puts the Pentecostals' eyes out. చూశారా, లూథర్ మెథడిస్టును మోసము చేయలేకపోయెను. ఒక మెథడిస్టు పెంతెకోస్తు వారిని మోసము చేయలేకపోయెను. అవునది నిజం. చూశారా, అయితే పెళ్లి కుమార్తె సంగతి ఏంటి? అదే పెంతెకోస్తు వారిని కళ్ళు బయటకు పెట్టింపచేసినది. Yeah. See, you went back to your creed, to your farm, organized, done a bunch of men telling you what to do. The Bible promises these things. We need men and women that's filled with the Spirit of God. చూశారా, నీవు తిరిగి నీ మూఢభక్తి యొద్దకు తిరిగి వెళ్ళావు. నీ యొక్క ఆకారం యొద్దకు వెళ్ళిపోయావు. నిర్మలాత్మ చేశావు. నీవు ఏమి చేయవలనో చెప్పే ఆ పెద్ద గుంపు నీవు కలిగి ఉన్నావు. బైబిల్ ఈ విషయాలను వాగ్దానం చేసినది. దేవుని ఆత్మతో నింపబడిన స్త్రీ పురుషులు మనకు కావాలి. If you say you got the Spirit of God in you and God makes a certain promise in here, how can that Holy Ghost punctuate you say, well, it might be all right for another age? We don't believe it that way. That ain't the Holy Spirit. దేవుని ఆత్మ నీలో ఉన్నదని నీవు చెప్పినట్లయితే దేవుడు ఒక వాగ్దానాన్ని ఇక్కడ చేశాడు. అలాగే మరొక కాలమునకు అది పర్వాలేదని, దీన్ని ఆ విధంగా మేము నమ్మము అని పరిశుద్ధాత్మ ఎలా ప్రతిస్పందన చేయగలదు? అది పరిశుద్ధాత్మ కాదు. The man that's filled with God, him and the Word is one. Certainly it is. It's a product of a union between God and man. దేవునితో నింపడిన ఒక మనుష్యుడు, ఆయన వాక్యము ఒకటే. నిజం. అది ఐక్యత యొక్క ఉత్పత్తి. నరునికి దేవునికి ఒక ఐక్యత. How can a woman that's going to be a husband of a man contrary doing the things that he don't want her to do?
How can we flirt with the world and denominations and organizations and turn down the light of the hour? ఒక స్త్రీ ఒక పురుషుని భర్తగా చేసుకొనబోతున్నా దానికి వ్యతిరేకం ఆమె చేయకూడదని కార్యాలు దానికి వ్యతిరేకమైన కార్యాలు ఆమె చేయకూడదని చేయుట. లోకములో మనమెలాగూ దోబూచులాడుతాము, సంఘ శాఖలతో నిర్మాణాత్మక సంఘములతో ఎలాగూ చేస్తాము, కాలం యొక్క వెలుగు తిరస్కరించి How can it be done, brother and sister, with godly love and respect for each one of you? How can we accept these things? How can we hear it throws right back in our lap again? సహోదరి సహోదరుడా, అది ఎలాగూ జరుగును? మీ ఒక్కొక్కరి ఎలా దైవ భయముతోనూ దైవిక ప్రేమ భక్తులతో ఈ విషయాలు మనమేలా అంగీకరిస్తాము? అది ఎలాగూ మనం వింటాము, అది తిరిగి మన ఒడిలో తిరిగి పడవేయబడినది. Don't condemn Lutherans because they condemn Catholic. Don't condemn Wesley because he condemned Lutheran. See, like that, when you condemn the thing that's happening today and turn from it. లూథర్ వారిని గద్దించవద్దు, ఎందుకంటే వారు కథోలిక వారిని గద్దించారు. వెస్లీ వారిని గద్దించవద్దు, ఎందుకంటే వారు లూథరన్లు గద్దించారు. చూశారా, ఆ విధముగా ఈ దినమున జరుగుతున్న దీన్ని గద్దించినప్పుడు దాన్ని త్రిప్పుతున్నావు. When you see your churches going into this great ecumenical move and so forth, that leading you everyone into the mark of the beast, and you've got it. Many honest-hearted people walk right straight into it. నీ సంఘములు ఈ గంభీరమైన మత సంబంధమైన కథలికలోకి వెలుచుట నీవు చూచినప్పుడు, మొదలైనవి నిన్ను నడిపించుట నీవు చూచినప్పుడు, ప్రతి ఒక్కరిని మృగముద్దులోకి నడిపించుట నీవు చూచినప్పుడు, నీవది కలిగి ఉన్నావు. అనేకులైన సహృదయులు నేరుగా అందులోకి వెళ్లిపోయారు. They say they're good people, holy people. So is those priests. If I had to take the holiness of Jesus Christ or the fruits of the Spirit, many of you have went on this. Now, no disregard to it. I believe every word of it. వారు మంచివారు, పరిశుద్ధులు అని వంటావు. అలాగే ఆ యాజకులు కూడా నేను యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను తీసుకుంటే లేక ఆత్మ యొక్క ఫలము తీసుకుంటే అనేకులను మీరు అందులోకి వెళ్లిపోయారు. దాన్ని అవమానపరచట్లేదు. దానికి ప్రతి మాటను నేను నమ్ముతాను. Many say, "Oh, I spoke in tongues. I got it." That ain't it. Amen. No, sir. Many say the fruit of the Spirit. That's it. Is it? అనేక మంది అంటారు, "ఓ, నేను భాషలో మాట్లాడాను, నేను దాన్ని పొందుకున్నాను." లేదండి, వారిలో అనేకులు చెప్తారు, ఆత్మ యొక్క ఫలము అదే. Let's put Jesus on trial. God, forgive me for a moment. Let's bring you up and I'll be the priest. I'll say to you, this young fellow coming to the city called Jesus of Nazareth. Don't you listen to him. We believe the fruit of the Spirit. యేసును మనము సభ విచారణలో పెడదాము. దేవునను క్షమించును కాక కొన్ని నిమిషాలు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొద్దాం. నేను యాజకునవుతాను. నేను మీతో అంటాను, ఈ యవనుడు నజరేయువాడును యేసు ఈ పట్టణములకు వచ్చాడు. అతని మాటలు వినవద్దు. ఆత్మ ఫలమును మేము నమ్ముతున్నాము. Look here, your kind old priest. His grandfather, great-grandfather, all were priests. He sacrificed all his young life. He stayed right in this seminary. ఇప్పుడు ఇటు చూడుడి, మీ యొక్క దయగల వృద్ధులైన యాజకుడు, అతని తాత, అతని ముత్తాత వారందరూ యాజకులే. అతడు తన యవ్వన జీవితమంతా త్యాగం చేసినవాడు. అతడు ఇక్కడే సెమినరీలో ఉండినవాడు. He watched, he believed, he done everything they were taught him. He knows the scriptures were made as he even writes it himself. Writes the scriptures himself. The scribe, here he is, a grand man. You know he is. అతడు కనిపెట్టాడు. అతడు నమ్మాడు. అతనికి బోధించినవన్నీ అతడు చేశాడు. ఆ నుండి రా వరకు లేఖనం అతనికి తెలుసు. అతడు చివరికి దాన్ని వ్రాయగలడు కూడా. తానే లేఖనాలు వ్రాస్తాడు. శాస్త్రులు, ఇతడు ఇక్కడ గొప్ప మనుష్యుడు, అతడు అదేనని మీకు తెలుసా? What happened when your mother was giving birth to you? Who stood by your bedside? That kind old priest. When mother and dad was going to separate, who put their arms around both and led them back to God? That kind old priest. Yeah. మీ అమ్మ నిన్ను ప్రసవించినప్పుడు ఏం జరిగినది? నీ పడక ప్రక్కన నిలబడింది ఎవరు? ఆ దయగల యాజకుడు. అమ్మా నాన్న విడిపోతున్నప్పుడు వారి చేతులు వారి ఒకరికొకరు చుట్టి తిరిగి వారిని దేవుని ఎదురుకు నడిపించెను. ఆ దయగల యాజకుడు. And here, Jehovah requires a lamb for sacrifice for sin. The businessman, they live in cities here and they sell their goods and so forth, their products and produce and whatever they're going to sell. They don't raise lambs. ఇక్కడ పాపము కొరకై ఒక అర్పణకై
యెహోవా గొర్రె పిల్లను ఇవ్వమని కోరాడు. వ్యాపారస్తులు ఇక్కడ పట్టణంలో నివాసముండువారు వారి వస్తువులను అమ్మారు. వారేమి అమ్ముతారో వారి ఉత్పత్తులను ఉత్పత్తి చేశారు. వారు గొర్రెలను మేపరు. And what did the priest do? Made a little stand up there for him to sell lambs so this man could go and clear his soul with Jehovah. యాజకులు ఏమి చేయుదురు? వారు గొర్రె పిల్లలను అమ్ముటకై ఈ మనుషుల లోపలికి వెళ్లి యెహోవాతో అతని ఆత్మను శుద్ధి చేసుకొనుటకై అక్కడ చిన్న బల్లను ఏర్పాటు చేయుదురు. What did this fellow Jesus of Nazareth do? What church did he come from? What denomination does he belong to? What fellowship card? We'll kick him out. We won't do him because he condemns every one of us. నజరేయుడైన యేసు ఇతడు ఏమి చేశాడు? ఏ సంఘం నుండి అతడు వచ్చాడు? ఏ సంఘశాఖకు అతడు చెందినవాడు? ఏ సహవాస కార్డు అతడు పొందియున్నాడు? మనం ఆయన బయటికి నెట్టివేద్దాం. ఆయనతో మనకేం పని లేదు. ఎందుకంటే మనలో ఒక్కొక్కరిని అతడు గద్దిస్తున్నాడు. What did he do? He goes up there and takes that where men are trying to get their souls saved. The church, as we would call it today, you spiritual-minded people. He kicked over the table, pulled out the chains, took ropes and tied them together and run out and called that godly old priest of yours the son of the devil. అతడు ఏమి చేశాడు? అతడు ఎక్కడికి వెళ్లిపోయి అది తీసుకుని ఎక్కడైనా జనులు వారి ఆత్మలు రక్షించుకుంటూ ప్రయత్నిస్తారో అక్కడకు, ఆ దేవాలయానికి మనం ఈనాడు పేర్చున్నట్లుగా ఆత్మ సంబంధన మనస్సు కలవారు అను అక్కడికి వెళ్లి బల్లలను పడద్రోశాడు, నాణెములు పారవేశాడు, త్రాడు తీసుకుని వాటిని కలిపి వారిని బయటికి పారద్రోయాడు. దైవ సంబంధమైన మీ పెద్దలైన యాజకులను దయ్యపు కుమారుడని పిలిచాడు. That kind old man that loans you that money when you're in trouble, who's going to stand by you and bury you when you're dead? That kind old priest, he's got the fruit of the Spirit. But does this Jesus of Nazareth have the fruit of the Spirit? ఆ దయగల యాజకుడు ఆ డబ్బు మీకు అప్పుగా ఇచ్చినా మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్పుగా ఇచ్చాడు. మీ ప్రక్క నిలబడి మీరు చనిపోయినప్పుడు మిమ్మల్ని పాతిపెట్టింది ఎవరు? ఆ దయగల వృద్ధ యాజకుడు. ఆత్మఫలము అతడు కలిగి ఉన్నాడు. అయితే ఈ నజరేయుడైన యేసు ఆత్మఫలము కలిగి ఉన్నాడా? You can't judge by speaking in tongues, neither can you judge by the fruit of the Spirit, but it's a manifestation of the Word of God. God's a lie, it's a lie that does it, the man that walks in that light. నీవు భాషలు మాట్లాడటం వలన తీర్పు తెచ్చలేవు, ఆత్మ ఫలం వలన నీవు తీర్పు తెచ్చలేవు. అయితే అది వాక్యం యొక్క ప్రత్యక్షత, వెలుగు నొద్దుకు తెచ్చును, అది వెలుగే చేయును. ఆ వెలుగునందు నడుచు మనుష్యుడు. Jesus Christ was not failing upon speaking in tongues, though he did. He was not the fruit of the Spirit, though he did. You couldn't judge it. But he believed and punctuated that God lived every word of the promise of that day through him. That's the light of the hour. That's the evidence. యేసుక్రీస్తు భాషల మాట్లాడటం మీద ఆయన కనుగొనబడడు. ఆయనే అది చేసినప్పటికీ, ఆయన ఆత్మక ఫలము కాదు. ఆయనే అది చేసినప్పటికీ నీవు దాన్ని వివేచింపలేవు. అయితే ఆయన అది నమ్ముతాడు, దాన్ని ప్రతిస్పందన చేస్తాడు. ఆయన ద్వారా ఆ దినానికి వాగ్దానం చేసిన ప్రతి వాక్యంలోనూ దేవుడు జీవిస్తాడు. అదే కాలం యొక్క వెలుగు, అదే రుజువు. When a man tells me that the Holy Ghost falling in them will deny the Word of God being so, there's something wrong. పరిశుద్ధాత్మ వారి మీద పడినదని ఒక మనుషుడు చెప్పి అలాగుండు దేవుని వాక్యమును తృణీకరించితే అందులో ఏదో పొరపాటు ఉన్నది. There's something wrong with our seminaries and so forth when they teach man all this your brainwashed theology and stuff of today. సెమినరీలు మొదలైనవి, ఈ మెదడు కడుగు వేదాంతాలు, ఈనాటి చెత్తంతా మనుషులకు వారు బోధ చేస్తే మన సెమినరీలో ఏదో పొరపాటు ఉన్నది. That man was done the same against the Word of God and lead him right into that ecumenical slaughter down there. Certainly it's wrong. ఆ ప్రజలు అలాంటి దాన్నే దేవుని వాక్యములకు వ్యతిరేకమైన దాన్నే వారు చేశారు. అక్కడ ఉన్న ఐక్య మత సంబంధమైన వధ స్థలము వద్దకు నడిపించారు. ఎందుకు? ఖచ్చితం, అది అబద్ధం. I speak that in the name of the Lord. You watch and see if it isn't true. The light of the hour. ప్రభు నామములో నేను మాట్లాడుచున్నాను. అది సత్యము కాదేమో మీరు కనిపెట్టి చూడుడి. వెలుగు, కాలం యొక్క వెలుగు. Those cold creeds can never bring a harvest. We've got to have a church that's washed in the blood of the Lamb and become one with the Word. Be the church. ఆ చల్లని మూడు సిద్ధాంతాలు కోతను తీసుకుని రావు. గొర్రెపిల్ల రక్తములో కడగబడిన ఒక సంఘము మనకు ఉండవలసి ఉన్నది.
వాక్యముతో ఒకటై సంఘమయుండును. Church glairs of this day, Jesus said, very deceiving, almost the elected, if it were possible. Just the elected. But as it was in the days of Noah, when 8 souls were saved, so shall it be in the coming of the Son of Man. Very, very few will be saved at that time. ఈ దినపు సంఘపు ఆడంబరపు తలుకులు యేసు చెప్పినాడు, ఎంతో మోసము చేయనని, సాధ్యమైతే ఏర్పరచుకున్న వారి సైతం మోసము చేయును, కేవలం ఏర్పరచుకున్న వారిని. అయితే నోహు దినములో ఉన్న రీతిగా 8 ఆత్మలు రక్షించబడినవి. మనిషి కుమారుని రాకడా ఎందును అలాగూ ఉండును. ఆ సమయమందు చాలా చాలా కొద్ది మంది రక్షించబడదురు. What does it do? It leads right on to the slaughter. We find that in this present darkness that we're living. I'm closing by saying this. అది ఏమి చేయును? అది నేరుగా వధశాల యుద్ధకు నడిపించును. మనము జీవిస్తున్న ఈ ప్రస్తుత చీకటిలో నేను ముగించుచున్నాను ఇది చెప్పి, in this present darkness that we're living, these days that we're now living in, when light has done turned out in the heavens, it turned out here months before to show us, showed by the Bible and the 7 seals what was taking place. ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ దినాలు వెలుగు ఆకాశ వైపునకు మరలగా ఇక్కడ అది తిరిగి ఉన్నది మనకు చూయించడానికి మన ముందే ఉన్నది. ఏమి జరిగినది? 7 ముద్రలలో బైబిల్ వల్ల చూయించబడినది. Here God declares it right in the heaven. Comes right down and declares on earth. Then the church is walking right into it. Amen. ఇక్కడ దేవుడు ఆకాశమందు బయలుపరిచాడు, నేరుగా వచ్చి భూమిపైన తెలియచేశాడు. సంఘములో అందులోకి నడుచుచున్నది. Who will say that little word-keeping bride then? What's going to happen to her when she's turned out into the cold by herself? She won't be cold. The vindicated word of the promise this day. వాక్యమును గైకొను ఆ చిన్న పెళ్లి కుమార్తెను అలాగైతే ఎవరు రక్షించుదురు? ఆమె చల్లదనములోకి మరలినప్పుడు ఆమెకు ఏమి జరుగును? ఆమె చల్లబడదు. ఈ దినపు రుజువు చేయబడిన వాక్యము. Oh yes, it's puzzling. I know it is to people to see the church just say what's just almost the same thing. Jesus said it would be that way. It would deceive the very elected if it was possible. Oh yes, yes sir. అవును, అది గజిబిజి. అది ప్రజలకు అలాగనే నాకు తెలుసు. సంఘమును చుచితే సరే, అది అదే విషయం. ఆ విధముగా ఉడునని యేసు చెప్పియున్నాడు. నేనంటాను ఎంతవరకనగా సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సహితము అది మోసము చేయును. అవునండి, అవును. Just reminds me of a fellow in Florida not long ago. He was talking and said he had a Chevrolet car that went out on him in Florida and said he took it to the garage. కొంచెం కాలం క్రితమే ఫ్లోరిడాలోని ఒక అతను నాకు జ్ఞాపకం వస్తున్నాడు. అతడు మాట్లాడుతూ చెప్పాడు, ఫ్లోరిడాకు వెళ్ళుటకు తనకు చావలెట్ కారున్నది అన్నాడు. దాన్ని అతడు బండ్లు బాగు చేసే స్థలంలోకి తీసుకెళ్లాడు. And this mechanic was going along there. He got everything set together. He couldn't get it to start. He put everything in it that he could. ఈ యంత్ర పరిశోధకుడు అక్కడికి నేరుగా వెళ్ళాడు. అన్ని సక్రమంగా పెట్టాడు. అయితే దాన్ని ఆరంభించలేకపోయాడు. అతడు పెట్టవలసినంతా పెట్టాడు. He renewed all these different things, but something other it just wouldn't work, and he couldn't get it started. పలు విధాలైన వీటన్నిటినీ అతడు పునఃప్రవేశపెట్టాడు. అయితే ఏదో ఒకటి అది పనిచేయట్లేదు. అది కదలించలేకపోయాడు. అతడు అలాగే ప్రయత్నిస్తున్నాడు. ఈ చిన్న యంత్ర పనివాడు అలసి భేది చెందిపోయి భవన చుట్టూ తిరిగాడు. దీన్ని తీసుకుంటకు, దీన్ని లేపుటకు. And the man standing saying, I'm waiting on my car, sir. I'm late. Can't you get it? He said, I'm doing all I can do. Real nervous and carrying on. And he walked on. ఈ మనిషి నిలబడి అడిగాడు, అయ్యా, నా కారు కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నాకు ఆలస్యమైపోయినది. నీవది చేయలేవా అని అడిగాడు. అతడు అన్నాడు, నేను చేయగలిగినంతా నేను చేస్తున్నాను. నిజంగా భయముతో వణికిపోతున్నాడు. అతడు అలాగే నడుస్తున్నాడు. Exactly. A well-dressed gentleman walked up, looked at him a few moments. And he said to the mechanic, after let him butt his head around a little while, he said, why don't you just touch this? You're not getting any current. మంచిగా వస్త్రాధరించిన ఒక పెద్ద మనిషి నడుచుకుంటూ వచ్చి కొద్ది క్షణాలు అతని వైపు చూచి ఆ యంత్ర పనివంతు ఇలాగ చెప్పాడు. కొద్దిసేపు తల వంచి చూచి తన తలను ఇలాగ ఉంచి, ఇది ఎందుకు నీవు ముట్టలేదు? నీకు విద్యుత్తు రావట్లేదు అని అన్నాడు. So he said, I never thought of that. So he just turned that other little thing there, what it was there, and he got the current, the car started. దాని పుచ్చి నేను కొట్టలేదు అని అతడు అన్నాడు.
కనుక అక్కడ ఉన్న దానిని అతడు త్రిప్పాడు, మరొక దాన్ని త్రిప్పాడు. అతడు విద్యుత్తును పొందుకున్నాడు. కారు బయలుదేరటం సిద్ధమైంది. He turned around and said, "Who are you?" You know who he was? The chief engineer of the General Motor. He made the thing. He designed it. అతడు ప్రక్కకు తిరిగి అన్నాడు, ఎవరు నీవు అని. అతడెవరో తెలుసా? జనరల్ మోటార్ సాధారణ యంత్రం యొక్క ప్రాముఖ్య ఇంజనీరు అతడు. అతడే దాన్ని చేసినది, దాని రూపకల్పన చేసింది అతడే. This hour, brother, when we wonder what's the matter with our revival, what's the matter? We got the material and everything. We got the mechanics, but where's the dynamics? That's what we need to move Jesus Christ in on the scene. మన యొక్క ఉజ్వల సంగతి ఏంటి అని మనము ఆశ్చర్యపడుతున్న ఈ ఘడియల్లో విషయమేంటి? మనకు వస్తువులున్నది, ప్రతిదీ ఉన్నది, మనకు యాంత్రిక పనివారు ఉన్నారు. అయితే యంత్రశాస్త్ర బలము ఎక్కడా? అది మనకు అవసరమైనది. రంగం మీద యేసుక్రీస్తును కదిలించుటకు అది మనకు కావలసి ఉన్నది. What's the matter? I tell you, there's one here today. Hallelujah! All the Holy Ghost that can touch the dynamic. He is the dynamics of the mechanics. విషయమేంటి? నేను మీకు చెప్తాను. ఇక్కడే ఒకరున్నారు. హల్లెలూయా! పరిశుద్ధాత్మగా పిలువబడుచున్నాడు. యంత్రశాస్త్ర బలమును ముట్టగలవాడు ఆయనే. యంత్రశాస్త్ర పనివారి యొక్క యంత్రశాస్త్ర బలము. We stand today on Pentecostal, one of the greatest churches in the nation. Thousands times thousands added each year. But where is that Holy Ghost? మనం పెంతెకోస్తులుగా దేశమంతట్లో ఘనమైన సంఘంలో నిలబడి ఉన్నాము. వేలకు వేలు ప్రతి సంవత్సరము కలయిచున్నారు. అయితే ఆ పరిశుద్ధాత్మ ఎక్కడ? We'd accepted by speaking in tongues, and we've seen how it's acted. Methodists accepted by shouting, Luther accepted by faith, and so forth like that. That isn't it. It's the Word. It's the Word turned on the light, turned on the mechanics, and they become dynamic. భాషలతో మాట్లాడటం మనం అంగీకరించాము. అది ఎలాగూ కార్యనిర్వహణకారమైనదో మనం చూశాము. కేకలు పెట్టడం ద్వారా మెథడిస్టు వారు అది అంగీకరించారు. విశ్వాసం మొదలైన వాటి ద్వారా లూథరన్ అది అంగీకరించాడు. అది కాదు, అది వాక్యము. అది త్రిప్పునటువంటి వాక్యము. యాంత్రిక పని వారిని త్రిప్పునటువంటి వెలుగు. వారు యంత్రశాస్త్ర బలము అవుతారు. There are dynamics when the dynamic comes to the mechanic, it starts the thing rolling. That's right, take the Word. వారు యంత్రశాస్త్ర బలములు యంత్ర పని వారి యుద్ధకు వచ్చినప్పుడు అది వస్తువు దొరలుటకు ప్రారంభించినది. అవునది నిజం. వాక్యమును తీసుకో. If there's one little thing that's messed up on it, it won't start. Lay aside every weight, every ism, every creed, that the dynamics of the Holy Spirit might flow through the Word and vindicate the Word that's promised to this day. Then the great church of Babel rise to her feet like a jet propelled plane, take off to the skies to meet her Master. That's exactly right. దాని మీద ఏ చిన్నదైనా తప్పిపోతే అది కదలదు. వాక్యము ద్వారా యంత్రశాస్త్ర బలము పరిశుద్ధాత్మ ప్రవహించి ఈ దినానికి వాగ్దానం చెప్పిన వాక్యమును రుజువు చేయుటకు ప్రతి భారమును, ప్రతి మూఢనమ్మకమును, ప్రతి నమ్మకమును ప్రక్కనపెట్టు. ఆ తర్వాత దేవుని యొక్క ఘనమైన సంఘము తన కాళ్లపై పైకెగురుతున్నది. పొగచేత నెట్టబడే జెట్ విమానం వలె ఆమె యజమానుని కలుటికై ఆకాశంలోకి ఎత్తబడుతుంది. అది ఖచ్చితముగా నిజం. And told you that it won't work. That's what about. Yes, sir. Who will do it? Who will keep it in this day that we're thinking about? Remember, brother. అలాగ మనము చేయ వరకు అది పనిచేయదు. అది దాని విషయం. అవునండి, ఎవరది చేస్తారు? మనం ఆలోచిస్తున్నది ఈ దినమును ఎవరు కాపాడుతారు? జ్ఞాపకముంచుకో సహోదరుడా, జ్ఞాపకముంచుకో. It reminds me of another story, not going back to the story, but a friend of mine was standing in Carlsbad, New Mexico, when we were there holding a meeting of Carlsbad, and there's a bunch of people went down into this cave. నాకు మరొక చిన్న కథ జ్ఞాపకం వస్తుంది. కథల వెనక్కు వెళ్ళుట కాదు, కానీ మేము న్యూ మెక్సికోలోని కార్ల్స్బాడ్ లో కూటం పెడుతున్నప్పుడు నా యొక్క స్నేహితుడు అక్కడ కార్ల్స్బాడ్ లో నిలబడి ఉన్నాడు. అక్కడ అనేక మంది ఆ గుహలోకి వెళ్లారు. Oh, I never did like that stuff. Down there where it's deep, about a mile on the ground, I'm satisfied up here. So they went down. I want to go higher, not lower. అలాంటి దాన్ని ఎన్నడూ ఇష్టపడలేదు. అక్కడ ఒక లోతు కుంట ఉన్నది.
సుమారు భూమిలో 1 మైలు ఉంటుంది. 1 మైలు ఉంటుంది. నేనిక్కడ తృప్తి చెందాను కనుక వారు లోపలికి వెళ్లిపోయారు. నేను పైకి ఎక్కాలని కోరుకుంటున్నాను, క్రిందకు కాదు. So they took this fellow, went down in there, and there's a man praying, and his little girl, little boy, went down with him, and went way down into a big basement, I guess hundreds and hundreds and hundreds of feet below the surface of the earth, went down there. కనుక తను తీసుకుని వారు లోపలికి వెళ్లిపోయారు. అతని యొక్క పురుషుడైన స్నేహితుడు వారితో కలిసి అతని చిన్న బాలిక, చిన్న బాలుడు వెళ్లారు. లోపలున్న పెద్ద అడుగు మట్టము లోపలికి వెళ్లిపోయారు. భూమి లోపల వందల 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 లోతున భూమి అడుగున ఉన్నది. అక్కడికి వెళ్లారు. And the man there by the switch all at once turned off the switch. And it was so black and dark, so you couldn't even see your hand moving down in front of your face. చువ్వు ప్రక్కన మనిషి పటాల చువ్వను లేక బరికను త్రిప్పాడు. ఎంతో చీకటి అంధకారమైపోయినది. చివరికి నీ ఎదురుగా కదలుచున్న నీ చేయిని నీవు చూడలేనంతగా ఉంది. A little girl, a little thing was real scared. She began to scream to the top of her voice. Oh, it's dark, it's dark, it's dark, hysterically screaming. ఆ బాలిక, ఆ చిన్నది ఎంతో భయపడిపోయినది. పెద్దగా గొంతెత్తి అరవడం మొదలుపెట్టినది. ఓ, ఇది చీకటి, ఇది చీకటి, ఇది చీకటి. వేరే ఏడుపుతో అరుపులు అరుస్తుంది. Her little brother had to be standing. He screamed out in the darkness. He said, "Fear not, little sister. There's a man here who can turn on the lights." ఆమె చిన్న తమ్ముడు నిలబడి ఉండటం జరిగినది. చీకట్లో అతడు పెద్దగా అరిచాడు. అతడు అన్నాడు, భయపడవద్దు చిన్న అక్క, వెలుగును త్రిప్పగల ఒక మనుషుడున్నాడు అని అన్నాడు. Hallelujah! What's the little church going to do? Don't worry. There's a man here today that can turn on the light. That's the Lord Jesus Christ. Oh yes, the Lord Jesus Christ. హల్లెలూయా! చిన్న సంఘము ఏమి చేయబోతున్నది? భయపడవద్దు. ఈ దినమున వెలుగును త్రిప్పగల ఒక మనుషుడు ఇక్కడ ఉన్నాడు. అది ప్రభుని యేసుక్రీస్తు. ఓ, ప్రభుని యేసుక్రీస్తు. Remember, the blind, the rich man in the days of the birth of Jesus, they wasn't put out and blinded from the glare of Jerusalem when they got there asking about him. Their theology couldn't explain it. But when they turned aside, they followed to the eternal life. జ్ఞాపకముచ్చుకో, యేసు యొక్క జన్మ దినములో యేసు యొక్క జన్మ దినాలలో ధనవంతులు వారు యెరూషలేముకు ఆయన గూర్చి అడుగుచూ అక్కడికి చేరుకున్నప్పుడు యెరూషలేము యొక్క ఆడంబరము చేత గుడ్డివారు కాలేదు, బయటికి వెళ్లలేదు. వారి మత వేదాంతము అది తెలపలేదు. అయితే వారు ప్రక్కకు తిరిగినప్పుడు నిత్య జీవం యొక్క వెలుగుకై వారు దాన్ని వెంబడించారు. You businessman today, don't watch the glares of these organizations, but hold on to the word. It leads you to the light. Fear not, little sister. There's a man here who can turn on the lights. వ్యాపారస్తులైన మీరు ఈ సంస్థాపనలకు తలుకును ఈనాడు గమనించకండి. అయితే వాక్యమునే పట్టుకోండి, అది వెలుగునొద్దకు నడిపించును. చిన్న సహోదరి, భయపడవద్దు. వెలుగుల యొద్ద త్రిప్పగలిగిన ఒక మనుషుడు ఇక్కడ ఉన్నాడు. అప్పుడు ఆయన వాక్యమును ఎలాగ జీవింపచేస్తునో అలాగూ చేయగల ఒక్కరు ఇక్కడ ఉన్నాడు. ఆయన క్రీస్తు. ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడని ఆయన రుజువు చేసుకును. మీరది నమ్ముతున్నారా? మనం నిలబడదాము. About 15 minutes before the time to go to the next meeting. Would you like to raise your hands and say, God, turn the light on me? I believe the word. I believe the mechanics. Put the dynamics in me, Lord. Raise your hands and cry out to him, Lord, turn the light on. తర్వాత కూటానికి వెళ్లే సమయానికి ముందు నాకు 15 నిమిషాలు ఉన్నవి. మీ చేతులెత్తి, దేవా, ఈ ఉదయం నా వైపు వెలుగును త్రిప్పుము అని చెప్పుడికి ఇష్టపడతారా? నేను వాక్యమును నమ్ముతున్నాను. నేను యంత్ర పనివారిని నమ్ముతున్నాను. ప్రభువా, నాలో యంత్రశాస్త్ర బలమును పెట్టుము. ప్రభువా, నా పైన వెలుగులను త్రిప్పుము అని చేతులెత్తి ఆయనకు కేకలు వేయగలరా?
వెలుగులు త్రిప్పగల ఒక మనిషి ఇక్కడే ఉన్నాడు. కమ్యూనిజంలో మనం చనిపోయాము, అన్ని రకముల సంస్థాకాలు చీడపురుగు తినివేసినవి. అయితే వెలుగులు వైపునకు త్రిప్పగల ఒక మనుషుడున్నాడు. ఆ మనుషుడు పరిశుద్ధాత్మ. ఆయనే యేసుక్రీస్తు ఆత్మయందు ప్రత్యక్షమయ్యాడు. ప్రభుని యేసు ఈ ఒక్కొక్క హస్తాలను ముట్టుము, అవి మాత్రమే కాదు, గుండె ఎద్దుకు ముంజైన దింపుము, మరియు సువార్త వెలుగు త్రిప్పుము. యేసు నామములో త్రిప్పుము.